శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండలో హాస్యనటుడు బ్రహ్మానందము సందడి చేశారు. అనంత ఆనిముత్యాల 9వ అవార్డుల ఎంపిక కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెనకొండ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పెనకొండకు చేరుకున్నారు. పెనకొండలోని ప్రజలందరూ కూడా బ్రహ్మానందంను చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాలను చూసి మనము భయపడితే ఎదగలేమని అన్నారు. అనంత ఆనిముత్యాలుగా ఎదిగిన వారందరూ కూడా కష్టాలు పడే పైకి వచ్చారని అన్నారు. అనంత ఆనిముత్యాలను గుర్తించి గగన్ మహల్ ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని ఒక చేత్తో నది ఈదుకుంటూ వెళ్ళి చదివిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి, అబ్దుల్ కలాం, అంబేద్కర్ లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆనిముత్యాలుగా నిలిచిన వారికి వారి మధ్యలో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని బ్రహ్మానందం తెలిపారు. మీ గురునాథుడ భాగ్యలక్ష్మి గురునాథుల ముద్దు బిడ్డడు, భావి భారతికి భాగ్య విధాతకే తలమానికమైనాడు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గెలిచాడు. ఐఏఎస్ శ్రీ ఈ టైం నేను తీసుకుంటాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎంత అందమైన కమలమైన బురదలోనే పెరుగుతుంది. ఎంత గొప్పవాడైనా వీరందరి నుంచి వచ్చిన వాడే. ఎంత గొప్పవాడని మీరు మొదటి నుంచి తీసుకోండి. ఇవాటి వరకు కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడమ చేత్తో గంగానది ఈదుకుంటూ ఒత్తుకు చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని, అంబేద్కర్ గారిని, వాళ్ళు ఇక్కడ మనకి అతి సమీపంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఇంటింటికి పేపర్ వేసి వాళ్ళ జీవితాల్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతిటువంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇచ్చిన వాళ్ళే. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు. పైగా మట్టిలో మాణిక్యాలనే పదం ఎంత మంచి మాట. ఎలాంటి వాళ్ళు అంటే, ఇక్కడ అనంతపురంలో నేను పుట్టకపోయినా అనంతపురం ఆణిముత్యాల్లో నేను ఒకటిగా చూడగలను. ఎందుకంటున్నానంటే, అనంతపురం ఒక ప్లేసు. నేను పుట్టిన సత్తెనపల్లి పల్నాడు జిల్లా. దొన్నకూడు, దొన్నంబలి, దొన్నకలి, దొన్నలు తప్ప మరి సున్నవి. ఈ పండుగ ఈ పల్నాడు సీమ ప్రజలందరికీ దొన్నందరూ తిని పెరిగిన వాళ్ళని, ఈ గుడ్డుగారం వేసుకొని తిని పెరిగిన వాళ్ళని. మా నాన్నకి 8 మంది పిల్లలు. 8 మంది పిల్లలు మా నాన్న ఎక్కువ టీచర్. చదివింది కానీ స్థితి లేనటువంటి స్థితి నుంచి నన్ను ఉంటే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కుని ఉదాహరణ స్కూల్కి వెళ్ళి చదువుకుని కష్టపడి నువ్వు అందరితో ఆపేరా ఎస్ఎల్సీ నుంచి అంటే కాదు నాన్న నేను చదువుకోవాలని. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ కెన్ మీట్ ఇట్ అని అనుకుని నా జీవితాన్ని నేను ఎప్పుడూ సరిపెట్టుకోకుండా వెనకడుగు వేయకుండా అలాగే అక్కడి నుంచి సత్తెనపల్లి సర్వాయి హై స్కూల్లో ఎస్ఎల్సీ వరకు చదువుకుని ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మా నాన్నగారి స్నేహితులు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీలో చదువుకుని ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి ఎంఏ అయిన తర్వాత ఎక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులన్నిటికీ దాన్ని ఏమంటారు తట్టుకోవాలి. అదేదో ఇబ్బంది అంటే అది పెద్ద సమస్య కింద మనం తీసుకోకూడదు. సమస్య కింద తీసుకుంటే మనం ఏం చేయలేము. ఇందాక చాలా మంది మాట్లాడే వాళ్ళు చెప్పారు, దాన్ని షుడ్ ప్లే అంతే ఫేస్ చేయాలి. చేసినప్పుడు అది మన చేతిలోకి వస్తుంది కానీ లేకపోతే మన జీవితం దాని చేతిలోకి వస్తుంది. అటువంటి స్థితి రాకుండా డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్గా చేసి అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, ఒరే నాన్న ఉండాల్సింది ఈ కాలేజీలో 10 మంది విద్యార్థులు ముందు కాకుండా కొన్ని కోట్ల మంది ప్రజల్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నన్ను సినిమా ఫీల్డ్కి పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి ఏమో రోడ్డు మీద వెళ్తుంటే నన్ను చూడగలుగుతానే ప్రమాదంగా అంట. అంతకంటే ఏం కావాలి? నన్ను చూడగానే అప్పటి వరకు అతనిలో ఉన్నటువంటి
బాధలు, సమస్యలు, కష్టాలు, సుఖాలు, లిప్త కాలం, ఒక క్షణకాలం మర్చిపోయి సడన్గా చూడగానే అవన్నీ మర్చిపోతాడు. ఒకసారి చూడగానే నమ్ముతాడు. అది కదా నా జీవితాన్ని తెలియజేసింది. అటువంటి ఎంఏ అయిపోయి లెక్చరర్గా చేసిన వాడిని తీసుకొచ్చి సినిమా ఫీల్డ్లో పడేస్తే సినిమా ఫీల్డ్లో ఇవాటికి 1200 పై సినిమాలు నేను యాక్ట్ చేశాను. మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఇంత వాడిని కాగలిగాను. ఆ తర్వాత భారతదేశం నన్ను గుర్తించి అత్యుత్తమమైనటువంటి పద్మ అవార్డు ఇచ్చి సత్కరించింది. వాళ్ళు పేదతనాన్ని అదేదో డిస్క్వాలిఫికేషన్ చూడదు. పావర్టీ ఈజ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాడు. అంటే మీరు పొద్దునే లేవగానే నీకు ఏదో కావాలనుకున్నప్పుడు కష్టపడతావు. పొద్దునే లేవగానే నీకు ఏం అక్కర్లేదనుకున్నప్పుడు కష్టపడతావు. నీకు ఈ కష్టం నేర్పేది ఏంటంటే నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో లేదు. ట్రబుల్ని ఫ్రెండ్గా తీసుకోవాలి. తీసుకోగలిగినప్పుడు హ్యాపీ. అందుకనే ఏ కమెడియన్ కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ అంటాడు. జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ ఒక విషాదం అంచుల నుంచి హాస్యం పుడుతుంది. కాబట్టి కవిత్వం, లిటరేచర్ ఎవడు వింటలేదండి, ఎవడు చదువుకోవటం లేదు, తెలుగు సాహిత్యం అసలు ఎవడు పట్టించుకోవటం లేదు అంటున్నారు. ఎందుకు పట్టించుకోవటం లేదంటే వాళ్ళు అసలు ఎవడు వింటలేదండి అంటున్నారు. వాళ్ళు వినేటట్టు, వాళ్ళు పట్టించుకునేటట్టు అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చెప్పలేకపోతున్నాం. మనం చెప్పగలిగినట్టు మన పద్ధతిలో మనం చెప్పగలిగితే వినేటువంటి వాళ్ళు తప్పకుండా వింటారు. ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి ఒక తెలుగు పుస్తకం తీసి చదువుకోవడం కోసం ఒక మాట చెప్తాను. అదేంటంటే భారత భాగవత రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడులాగా అప్పట్లో పెన్ను, పేపర్లు లేవు, ఏసీలు లేవు, కాఫీలు లేవు, సిగరెట్లు లేవు, కూర్చొని ఆలోచించి రాయడానికి ఏమీ లేవు. కానీ తెల్లవారి లేచి ఎక్కడో ఉన్న తాటి చెట్ల దగ్గర తాటి ఆకులు కోసుకొని వచ్చి ఆ ఆకుల్ని సరైనటువంటి క్రమమైన పద్ధతిలో వాటిని కత్తిరించి వాటిని ఉడికించి అవి చిరిగిపోకుండా ఉండడానికి వాటికి ఒక చిన్న రంధ్రం చేసి దానికి ఒక తాడు కట్టి పదునైనటువంటి పదును కలిగినటువంటి ఘంటాన్ని చేతితో పట్టుకుని ఆ ఘంటంతో ఒక్కొక్క పద్యానికి చుక్కలు కింద పెట్టుకుని కొన్ని వేల లక్షల కోట్ల పద్యాలు రచించి భారత భాగవత రామాయణాలు రచించి మన జాతికి అంకితం చేసినటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ మీద గౌరవంతో కాదు, వాళ్ళ మీద పూజ్యభావంతో అంతకంటే వద్దు, జాలితో సరే ఆ పుస్తకం తెలిసి ఒకసారి ఒక పద్యం చదువుకో. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఏంటంటే ఇది ఒక ప్రాంతానికి చెందిన కవులు, ఈ ప్రాంతానికి చెందిన కవులు, హిందీ కవులు, తెలుగు కవులు, లేకపోతే గుజరాతీ కవులు, మరాఠీ కవులు అనేవాళ్ళు ఉంటారు. కవిత్వం ఒకటే, సరస్వతీదేవి ఒకటే. ఆర్ట్ ఈస్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒకటే, కళాకారులు మాత్రం చాలా మంది ఉంటారు. రాయలసీమే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం. ఊరికనే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి చెప్పే మాట కాదు. బ్రహ్మం గారు, అన్నమాచార్య గారు, నిన్న మొన్నటి సత్యసాయి గారు, ఆ తర్వాత వెంకయ్య స్వామి, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ భూమి మీద పుట్టి ఈ భూమిని వెళ్ళినటువంటి ముఖ్యంగా రాయలసీమలోనే రత్నాలు దొరుకుతాయి తెలుసా. భారతదేశంలో అతి కొద్ది ప్రదేశంలో ఉన్నటువంటి ప్రదేశం రాయలసీమ. అది అందుకని మనకి మేము పేపర్లో వాటిని చదువుతున్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు మట్టిలో రత్నాలు వెతుక్కోవడం కోసం వెళ్తారు. సచ్ ఎ గ్రేటెస్ట్ ల్యాండ్ రాయలసీమ. అడ్మిరేషన్, ఎస్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ రామకృష్ణారావు ఐఏఎస్. ఓం సహనావతు. రామకృష్ణ పథకాలు అందుకున్న వినూత్న వ్యక్తి, విలువలతో బతికిన ఉన్నత శక్తి, 3.5 దశాబ్దాల ప్రజా సేవక రంగము, తీవ్రవాదము గూర్చి పరిశోధన గ్రంథము, డాక్టర్ కె అరవిందరావు మన బిడ్డ డీజీపీ అయ్యారు, డైరెక్టర్ జనరల్ పోలీసుగా మారారు, ఇండియన్ పోలీస్ సర్వీస్ అన్నారు, ఐపీఎస్ కాదు ఇది ఇన్స్పైరింగ్. ఎందుకంటే 2019లో ఈ అవార్డు నేను కూడా తీసుకున్నాను. ప్రధానంగా చెప్పినట్టే చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది.
ఈ నిల్చున్న వాళ్ళకి కూర్చోలేని పరిస్థితి ఏమైనా ఉందా? తెలుపుతూ సో ఈ ప్రతిభావంతులందరూ కూడా వచ్చినందులకు వారికి మరొకసారి నా కృతజ్ఞత